అసెంబ్లీ వద్ద శుక్రవారం కీలక సంఘటన చోటు చేసుకుంది. ఒకరేమో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, మరొకరేమో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కరచలనం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటూ వీరిద్దరిని కరచలనాన్ని దగ్గర నుండి చూసిన పార్టీల నాయకులు వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీ వద్ద శుక్రవారం పీఎస్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సభ్యులు అసెంబ్లీ వద్దకు రాగా అసెంబ్లీ వద్ద సందడిగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి అసెంబ్లీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బయటకు వస్తుండగా చూశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఏకంగా వెళ్లి పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇద్దరు చిరునవ్వులు చిందించి కొద్ది క్షణాలు మాట్లాడుకున్నారు.